హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ. ప్రీవియస్ టెట్ ఎగ్జామ్స్లో సైకాలజీ క్వశ్చన్స్ రివ్యూ చేద్దాం. ఇప్పుడు జరగబోయే టెట్ ఎగ్జామ్స్లో కూడా 4% వరకు వస్తున్నాయి. ఒకసారి రివ్యూ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ ఏది? అన్వేషణ దశగా పేర్కొనబడే వయసు ఏదంటే కరెక్ట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ, ప్రీ చైల్డ్హుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, కింది వాన్లో అంతర్గత ప్రేరణ ఏది? అంతర్గత ప్రేరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వయం సంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం ఏది? పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విషయ వివరణ, సబ్జెక్ట్ ఎక్స్ప్రెషన్ దగ్గర పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం ఏది? ఎస్ఏ క్వశ్చన్స్ ద్వారా పరీక్షించే సామర్థ్యం ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పునఃస్మరణ, రీకాల్. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాసం మొదట కేరంతులు ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం ఏది? ఫ్రెండ్స్, ఇప్పుడు జరుగుతున్న టెట్ ఎగ్జామ్స్లో వికాస నియమాల గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు, కొంచెం ఫోకస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? కాగ్నిటివ్ డొమైన్లో అత్యున్నత స్థాయి లక్ష్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మూల్యాంకనం, ఎవాల్యుయేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది కరెక్ట్ ఆన్సర్ టీచర్ యాజ్ ఫెసిలిటీస్ ఎక్కడంటే అభ్యాసక కేంద్రీకృత నమూనాలో, లెర్నర్ సెంటర్ దీనితో ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, దీని ద్వారా భావనను పొందలేము కరెక్ట్ ఆన్సర్ దేని ద్వారా పొందలేమంటే కంఠస్థీకరణ, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన ఏమిటి? కూరగాయలు చూపిస్తూ వివరిస్తున్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ మూర్త ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దీపనలు పునర్భరణ కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత మార్గదర్శకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాన్లో సరికాని ప్రవచనం ఏది? రాంగ్ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్ ఆప్షన్ 2 ఇజ్ ఆన్సర్ ప్రజ్ఞా వికాసం నైతిక వికాసం చెందినది. ఇది రాంగ్ స్టేట్మెంట్. మరి కరెక్ట్ స్టేట్మెంట్ అంటే శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్. ఉద్యోగ వికాసం అభ్యసన మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది, ఇది సరైన ప్రవచనం. 3 to 4 సంవత్సరాల పిల్లలు సాంఘిక క్రీడలో పాల్గొంటారు. 1, 3, 4 కరెక్ట్ స్టేట్మెంట్, 2 ఇజ్ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 4. మనోవిజ్ఞ శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు వ్యక్తిగత సంబంధ ప్రజ్ఞ కలిగి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పరిపక్వత, అభ్యాసనం, మెచ్యూరిటీ అండ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారును బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోటును కూడా బాగు చేయగలుగుతాడు. ఇది ఏ సిద్ధాంతం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సామాన్యీకరణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ జనరలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచే స్థితిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, అభిరుచి, ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మంచి అభ్యసన వాతావరణ లక్షణము కానిది? మంచి అభ్యసన వాతావరణ లక్షణం కానిదంటే కరెక్ట్ ఆన్సర్ పిల్లల మధ్య సాంఘిక సంబంధాలు లేకపోవడం. అభ్యసన లక్షణాలు అంటే ఆహ్లాదకరమైన భౌతిక సౌకర్యాలు కల్పించడం, ఉత్తేజకరమైన పరిసరాలు, అభ్యసనకు తోడ్పడే వసతులు, ఇవి మంచి అభ్యసన వాతావరణ లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా? కరెక్ట్ ఆన్సర్ 5+3+3+4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 2020 ఎన్ఈపి 2020 కమిటీ చైర్మన్ ఎవరంటే కస్తూరి రంగన్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. బేరసారాలు ఏ దశలో చేస్తారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సహజ సంతోషం, సహకార సంతోష నేపథ్య నీతి. 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పఠన సంబంధ వైకల్యం, రీడింగ్ డిసేబిలిటీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, డిస్లెక్సియా. నెక్స్ట్ క్వశ్చన్, ఐసిటి మాధ్యమంగా జరిగే బోధన అభ్యాసన దీనిని ప్రోత్సహించదు. డస్ నాట్ ఎంకరేజ్. దేన్ని ప్రోత్సహించంటే ఆప్షన్ 3, నిష్క్రియాత్మక అభ్యసనం, పాసివ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి, పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, గూగుల్ క్లాస్ రూమ్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలోని పేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కుంటనం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? మెయిన్ ఆబ్జెక్టివ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం, ప్రొవైడింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలిప్ ఏరిస్ ప్రకారం బాల్యం అనేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సమాజంచే ఏర్పాటు చేయబడినది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులలో ఒకేలా ఉంటే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, సౌమ్య నియమం, లా ఆఫ్ సిమిలారిటీ. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవాత్మక అభ్యాసనానికి ఉదాహరణ? ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్కి ఎగ్జాంపుల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, చేయడం ద్వారా అభ్యాసనం, లెర్నింగ్ బై డూయింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వస్తునిష్టత అధికంగా గల పద్ధతి ఏది? ఎక్కువగా ఆబ్జెక్టివ్ ఉన్న మెథడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4,
ప్రయోగ పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, వస్తునిష్టత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు? ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బ్రోనర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది, ఈగో అనేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వాస్తవిక సూత్రం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.